మా ఇంట్లో చికెన్ తెచ్చినప్పుడల్లా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుందండి. అదేంటంటే ఆయనేమో చికెన్ కర్రీ చేయమంటారు, నేనేమో చికెన్ ఫ్రై చేస్తా అంటాను. నాకైతే ఫ్రై అయితే చాలా ఇష్టము. ఎప్పుడు కర్రీ ఒకే విధంగా తింటే ఏం బాగుంటుంది, ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను అనమాట. చాలా చిన్న మూకిట్లో చేస్తున్నాను అనమాట, చాలా తక్కువ చికెన్ని. సో చాలా ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఫైనల్గా అయితే నేనైతే విన్ అయ్యాను. ఎందుకంటే వంట చేసేది మనమే కాబట్టి మనకి ఇష్టమైనది మనం చేసుకుంటాం కదా. అలా అని ఆయనకి ఇష్టమైనది నేను ఇప్పుడు చేయలేను కాదు, కానీ ఆ రోజు ఎందుకో నాకు చాలా బాగా చికెన్ ఫ్రై తినాలనిపించిందండి. అందుకే చికెన్ ఫ్రై చేశాను అనమాట. ఏం లేదు, ముందుగా ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని, తర్వాత చికెన్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మగ్గిన తర్వాత ఏంటంటే చికెన్ ఒక 15 to 20 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో కారము, ఉప్పు, అలాగే గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేసుకుని కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమేనండి. అంతే, చికెన్ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.